వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? అందరినీ అడిగానని చెప్పండి. ఈరోజు వచ్చేసి నేను ఒక ఇండివిజువల్ హౌస్ అయితే మీకు న్యూ బిల్డింగ్ అనమాట చూపించబోతున్నాను. యాక్చువల్లీ ఇంకా కొంచెం వర్క్ అయితే ఉంది. సో ఇంకా కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రైస్ ఒకలా ఉంటుంది, అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే కొంచెం రేట్ అనేది తగ్గుతుంది అని మన మార్కెటింగ్ మేనేజర్ గారు అయితే చెప్పారనమాట. సో అందుకని చెప్పేసి మీకు చూపించేస్తున్నాను. ఇంకా దీనికి హంగామాలు ఉన్నాయి, అవి ఇంకా కంప్లీట్ కాలేదులేండి. అవుటింగ్ లుక్ అయితే మీరు చూసారు కదా. ఇక్కడ ఇది వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ హౌస్ అనమాట. సో 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అయితే ఇక్కడ మనకి ఫస్ట్ మీరు హౌస్ అయితే చూసేయండి. డీటెయిల్స్ అయితే నేను చెప్తాను వీడియో మధ్యలో. మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి. కుదిరితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు కదా. సో అందుకని చెప్పి ఎంట్రన్స్లో మనకి హాల్ చూసారా. హాల్లోనే మనకి ఒక ఎంట్రన్స్ పక్కనే ఇంకొక ఎంట్రన్స్ కూడా ఉంది. దెన్ ఇక్కడ మనకి ఒక చిన్న వార్డ్రోబ్ అయితే ఇచ్చేసారు. దెన్ నెక్స్ట్ ఇక్కడ ఇంకా మనకి మిర్రర్ వర్క్ ఉందన్నమాట. ఇంకా మిర్రర్ అంతా కూడా ఇక్కడ సెట్ చేస్తారనమాట. సో కంప్లీట్ అయిన తర్వాత ఇంకా దీని లుక్ కనిపిస్తుంది. సో ప్రజెంట్ అయితే ఇక్కడ ఒక మనకంటే ఇది లివింగ్ రూమ్లోనే వచ్చేసింది అనమాట. ఇదంతా కూడా లివింగ్ హాల్లోనే వచ్చింది. సో ఇక్కడ డైనింగ్ ఏరియా అలా ఏం కాదు. సో ఇక్కడ ఒక ఆర్చ్ కూడా కనిపిస్తుంది కదా మనకి. దారబంధాలు అవన్నీ కూడా గ్రానైట్తోనే వచ్చిందనమాట. సో ఇక్కడ మీరు ఇలా చూసుకుంటే టీవీ యూనిట్ కూడా కనిపిస్తుంది కదా. సో ఇదే టీవీ యూనిట్. సో చాలా పెద్ద స్పేస్ ఉన్న హౌస్ అనమాట. హాల్ కానీ బెడ్రూమ్లు కానీ ఇవంతా కూడా చాలా పెద్దవి వస్తాయి. అండ్ ఇక్కడ మీకు వార్డ్రోబ్స్ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో వార్డ్రోబ్స్ లుక్ ఫైనల్ లుక్ అనమాట అదంతాను. సో ఇలా మీరు చూడండి, హాల్లో ఇక్కడ ఒక ఎంట్రన్స్ ఉంది కదా, ఈ పక్కనే ఇంకొక ఎంట్రన్స్ ఉంది. దాని పక్కనే ఇక్కడ ఇలా మనకి ఒక వార్డ్రోబ్, ఇక్కడ ఒకటి మనకి అంటే ఒక షోకేస్ లాగా అనమాట. మనం ఏమైనా స్పెషల్ ఐటమ్స్ ఆర్గనైజ్ చేసుకోవడానికి. అండ్ కింద టైల్స్ కూడా మీరు చూడొచ్చు. అండ్ ఇలా వచ్చేస్తే మనకి ఇక్కడ టీవీ యూనిట్కి అటు ఇటు బెడ్రూమ్స్ వచ్చాయన్నమాట. మనం మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఇది. అండ్ ఇంకా మనకి పెయింట్స్ అవంతా కూడా కొంచెం వర్క్ ఉందన్నమాట. ఓకేనా. సో ఇంకా ఆల్టెక్ దగ్గర కలరింగ్, లైట్స్, షో లైట్స్ ఇవన్నీ కూడా ఇంకా కంప్లీట్ కాలేదు. సో బెడ్రూమ్ చూస్తే మీకు వార్డ్రోబ్స్ ఇలా వచ్చేస్తాయి మనకి. వార్డ్రోబ్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి, స్పేస్ చాలా ఎక్కువ అనమాట, పెద్ద ఉన్నాయి. అంటే మనకి ఎక్కువ స్టోరేజ్ ఉందంటే మనకి బట్టలే ఎక్కువ ఉంటాయి కదా. సో దానికి తగ్గట్టుగానే నాకు ఇల్లు అనిపించింది. అండ్ వార్డ్రోబ్స్ కూడా ఓపెన్ చేస్తే మీకు ఇలా వస్తాయన్నమాట, చూసారు కదా. సో ఇక్కడ దీని పక్కగానే మనకి ఒక విండో కూడా వచ్చేసింది. ఈ వార్డ్రోబ్స్కి ఆపోజిట్లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది. బయట కూడా మనకి స్టెప్స్ కిందన కామన్ బాత్రూమ్ కూడా వచ్చింది. సో పైన కూడా చాలా లోతుందనమాట. అంటే స్పేస్ అనేది లోపలికి ఉన్నట్టుంది, చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి వెంటిలేషన్కి ఒక విండో కూడా వచ్చేసింది. సో ఇది మాస్టర్ బెడ్రూమ్. విండోస్ కూడా మీరు చూసుకోవచ్చు. విండోస్కి ఇంకా పెయింటింగ్ అది కంప్లీట్ కాలేదన్నమాట. సో బాత్రూమ్ కూడా చూస్తున్నారు కదా. అంటే ఇంకొక 30% వర్క్ అయితే కంప్లీట్ కాలేదు. ఈలోపు మీరు తీసుకోవాలి అనుకుంటే మీకు ప్రైస్ కూడా ప్రజెంట్ రేట్ ఒకలా ఉంటుంది. మొత్తం కంప్లీట్ అయిపోతే ఇంకొక కొంచెం ఎక్స్ట్రా అవుతుంది కదా. సో దాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు. ఆల్రెడీ 70% వర్క్ మనకు తెలిసిపోతుంది ఇది లుక్ ఎలా ఉందనేది. టోటల్లీ కంప్లీట్ అయిపోయినట్టే. దాని నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక సెకండ్ బెడ్రూమ్ అనమాట. సెకండ్ బెడ్రూమ్లో సీలింగ్ చూసారు కదా, డిజైన్ అదంతా కూడాని. సో వార్డ్రోబ్స్ అయితే ఇక్కడ వచ్చాయి. బాత్రూమ్ అయితే ఇక్కడ చాలా బాగా ఇచ్చారు, చూపిస్తాను మీకు, ఆగండి. పైన కూడా స్టోరేజ్కి మనకి ఈ విధంగా వచ్చింది. అండ్ విండోస్ అయితే ఈ విధంగా వచ్చాయన్నమాట. బాత్రూమ్ కూడా చూడండి, ఇక్కడ మనకి డోర్ మ్యాట్ కూడా వేసుకుంటే పైకి కనిపించకుండా అంత నీట్గా వచ్చింది. అండ్ బాత్రూమ్ డిజైన్ కూడా చాలా బాగుంది. అండ్ షవర్స్ అవన్నీ కూడా కనెక్షన్స్ ఉన్నాయి మనకి మొత్తం కూడా టోటల్లీ. అండ్ ఫ్లోర్ టైల్స్ కూడా మీరు చూడొచ్చు. అండ్ విండో చూడండి, ఇక్కడ ఈ విధంగా వచ్చింది. ఇది సెకండ్ బెడ్రూమ్. మీకు మాస్టర్ బెడ్రూమ్ ఆల్రెడీ చూసారు కదా. సెకండ్ బెడ్రూమ్లో అయితే 2 విండోస్ కూడా వచ్చాయన్నమాట. సో ఈ విధంగా ఇక్కడ ఒక బెడ్రూమ్, మధ్యలో టీవీ యూనిట్. మీకు లివింగ్ రూమ్, బెడ్రూమ్స్ కంప్లీట్గా అర్థమయ్యాయి కదా. నెక్స్ట్ కిచెన్ అనమాట. సో లివింగ్ రూమ్లో మనకి ఒక ఆర్గనైజింగ్ కింద షోకేస్ ఇచ్చారు కదా, దానికి మధ్యలో మనకు ఆర్చ్లా వచ్చి దాని నుంచి ఇక్కడ ఈ ప్లేస్ అంతా కూడా మనకి డైనింగ్ ఏరియా చూస్తున్నారు కదా. ఈ విండో దగ్గర అంతా కూడా డైనింగ్ టేబుల్ అలాంటిది పెట్టుకోవడానికి. అండ్ ఫైనల్లీ కిచెన్ వాల్ అయితే ఇలా వచ్చింది.
ఆర్గనైజింగ్కి అయితే మాత్రం వార్డ్రోబ్స్ చాలా ఉన్నాయి, అంటే అదే కబోర్డ్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. మెయిన్ మన లేడీస్కి కానీ కిచెన్కి సంబంధించి కబోర్డ్సే ఎక్కువ ఉండాలి కదా. ఎక్కువ సామానం బట్టలతో పాటు మనకి కిచెన్ ఐటమ్సే ఉంటాయి కదా, అదనమాట. చూసుకోవచ్చు, మీకు చాలా స్టోరేజ్ అయితే ఉంది. మీకు ఈ హౌస్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు ఇంటిని పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఇండివిజువల్ హౌస్ అండ్ ఇది వచ్చేసి రాయుడుపాలెంలో ఉంది. రాయుడుపాలెంలో కూడా ఎక్కడ అని కంప్లీట్ అడ్రస్ అయితే మీకు కాంటాక్ట్స్ ద్వారా వాళ్ళు చెప్తారు, మీరు డైరెక్ట్గా వెళ్ళి చూసుకోవచ్చు అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ హౌస్ అనమాట. అండ్ ఇది 180 గజాలు. దీని మొత్తం ఇల్లు హౌస్ వచ్చేసి అండ్ కొలతలు వచ్చేసి 30x55 అనుకుంటా. ఇంకా కంప్లీట్గా అంటే నేను చూడడానికి వెళ్తాను, మీకు హౌస్ ఎలా ఉన్నది అనేది నేను కంప్లీట్గా చూపించేస్తాను. బట్ ఇంకా వీటి కొలతలు ఇంకా కంప్లీట్గా మీకు ఎంతకు వస్తుంది, దీని ప్రైజు ఎవ్రీథింగ్ కూడా మనకి మార్కెటింగ్ మేనేజర్కి మీరు కాంటాక్ట్ చేస్తే వెంటనే డీటెయిల్స్ అనేది ఇస్తారు. డైరెక్ట్గా మీరు ఆయన కలిసిన దగ్గరుండి హౌస్ మొత్తం ఇలా చూపిస్తారనమాట. మీరు డైరెక్ట్గా వెళ్ళి కూడా హౌస్ చూసిన తర్వాత మీకు నచ్చితే పర్చేస్ చేయొచ్చు. కిచెన్ కూడా చూసారు కదా. అండ్ ఫైనల్లీ అవుట్ సైడ్ లుక్ అయితే మనకి ఇంత స్పేస్ ఉంది. ఇక్కడ నుంచి పైకి స్టెప్స్ ఉన్నాయన్నమాట. ఇటు సైడ్ కూడా చూసుకుంటే మనకి చాలా ఎక్కువగానే స్పేస్ అనేది ఉందన్నమాట. అండ్ ఇంకా అవుట్ సైడ్ కూడా మనకి లోపల కాకుండా అవుట్ సైడ్ కూడా మనకి కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ కూడా వచ్చింది, చూసారు కదా. సో ఇదనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని. అండ్ కంప్లీట్ డీటెయిల్స్ ఇంకా నేను చెప్పలేదు అనుకుంటే నన్ను తిట్టుకోకండి. కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్. కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ నైస్ డే.